లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధము యుద్ధము చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమోనని అనెను. కాబట్టి కొత్త రాజు అనగా ఎలక్షన్లు పెట్టినప్పుడు మనకి ఏ రకంగా అయితే మంత్రి గారు మారుతూ ఉండడం గెలిచిన వాళ్ళు ఆ రకంగా ఐగుప్తుకి కొత్త రాజు ఒక ఆయన వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత శ్రమలు స్టార్ట్ అయినాయి. ఎవరికి? ఇశ్రాయేలు. ఆయన వచ్చిన తర్వాత శ్రమలు స్టార్ట్ అయినాయి. ఆయన ఏం చేశాడంటే చాలా తెలివిగా ఇశ్రాయేలీలు వెదకకుండా వాళ్ళని నశింపు చేయాలి అని ఆలోచన పెట్టుకున్నాడు. వీళ్ళు ఎదిగిన కానించి ఏం జరిగిందంటే ఇప్పటికే వీళ్ళు విస్తరించిపోయారు. ఆ లిస్టు తీశాడు. ఎంతమంది వచ్చారు? మొదటగా ఇశ్రాయేలీలు ఐగుప్తుకి వచ్చినప్పుడు మొదటగా యోసేపు వచ్చాడు. యోసేపు అన్నదమ్ములు, తండ్రి, వారి పిల్లలు మొత్తం కలిసి 75 వచ్చారు. ఎంతమంది అని చెప్పండి? 75. 75 ఇప్పుడు ఎంతమందిగా తయారయ్యారు? 6 లక్షల మందిగా తయారయ్యారు. కనుకనే అతనికి భయం వేసింది. ఎంత స్పీడ్గా వీళ్ళు ఎదుగుతూ ఉన్నారు, కారణం ఏంటి అని ఆ లిస్టు తీసి చదివినప్పుడు, రాజు సమూహం మంది ఉన్న ఆ లిస్టు తీసి చదివినప్పుడు దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఒకటి. రెండోది ఇశ్రాయేలీలు నిత్యము అభివృద్ధి కలుగుతూ ఉన్నారు. ఎక్కువ శాతము పురుషులు జన్మిస్తూ ఉన్నారు. దాన్ని బట్టి ఆయన ఒక ఆలోచన కలగజేశాడు. ఏంటంటే మంత్రసానులు పిలిచాడు. ఆ దినాలలో మంత్రసానులు కాన్పు చేసేవాడు. కనుక మంత్రసానులు పిలిచి వాళ్ళతో చెప్పాడు, ఇదిగో ఇశ్రాయేలీలు ఆడపిల్లలు పుడితే ఉండనివ్వండి, మగపిల్లలు పుడితే మాత్రం కానుక పీట మీదనే ఏం చేయాలి? వాళ్ళ గొంతు నిలిపి చంపేయాలి అని చెప్పి ఈ కొత్త రాజు ఫరో అనే కొత్త రాజు తెలియపరిచాడు. ఇతను ఎంత కుయుక్తిగా ప్రవర్తించాడో అంతకంటే ఇశ్రాయేలు దేవుడు అత్యధికమైన కృప కలిగిన వాడు. కనుక 17వ వాక్యంలో చూస్తే 17వ వాక్యంలో అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్టు చేయక మగపిల్లలను బ్రతకనిచ్చారట. ఎవరికి భయపడ్డారండి వీళ్ళు? దేవునికి భయపడ్డారు. కనుకనే వాడు దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడ్డారు. ఎవరండి? ఎవరైతే భయపడ్డారో మంత్రసానులను దేవుడు బహుగా దీవించాడు, బహుగా ఆశీర్వదించాడు. మంత్రసానులను చూడండి. ఏం చేశాడట? అభివృద్ధి కలగజేశాడట. భయపడుతున్న వ్యక్తులు ఎప్పుడు కూడా అభివృద్ధి పొందుతారు. దేవుని మాటకు లోబడారు వాళ్ళు. మంత్రసానులు దేనికి లోబడ్డారంటే ఫరో రాజే, చక్రవర్తే, కానీ తన మాటకు లోబడలేదు. తనను సృష్టించిన, ఇశ్రాయేలు సృష్టించిన, మంత్రసాను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని మాటకు భయపడ్డారు. ఎవరికి భయపడ్డారంటే వాళ్ళు దేవుని మాటకు భయపడ్డారు. ఒకవేళ నేను అంటాను, ఫరో గారు చెప్పిన మాట విని అయ్యా నువ్వు చెప్పినట్టే చేస్తామని ఆ మగపిల్లలను చంపుకుంటూ వచ్చినట్టయితే వాళ్ళు భయంకరమైన శాపంలో పడిపోయేవాళ్ళు. ఫరో రక్షించడు, ఫరో సైన్యం రక్షించదు, ఎవరో రక్షించరు. కానీ దేవుడు రక్షించడానికి సమర్థుడు, మనల్ని రక్షించడానికి సమర్థుడు. కనుక దేవుని మాట విన్నారు వాళ్ళు.
వినాలి. ఈ రోజున కూడా మనం దేవుని మాటకు భయపడే వారిగా ఉంటే ద్వితీయోపదేశకాండములో ఉంటుంది 28వ అధ్యాయంలో, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపిస్తూ ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. స్తోత్రం చెప్పండి. మంత్రసానులు ఎలా అభివృద్ధి పొందారట? మంత్రసానులు ఎలా అభివృద్ధి పొందారు? దేవుని మాటకు భయపడ్డారు. వాళ్ళు దేవుని మాటకు భయపడ్డారు, అందుకే వాళ్ళు అభివృద్ధి పొందారు. ఇక్కడ ఏమంటున్నాడంటే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే, ఎవరి మాట వినినప్పుడు? దేవుని మాట వినినప్పుడు భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే మిమ్మల్ని హెచ్చించును అని చెప్పి రాయబడి ఉంది. ఎప్పుడు హెచ్చించబడతావు? ఎప్పుడు అభివృద్ధి పొందుతావు? ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటావంటే దేవుని మాటలకు నువ్వు భయపడినప్పుడు, లోబడినప్పుడు, దేవుని మాటను శ్రద్ధగా వినినప్పుడు, అప్పుడే నువ్వు అభివృద్ధి పొందుకుంటావు. ఎందుకంటే ఒక మనిషిని మనిషి దీవించలేడు, ఒక మనిషిని మరొక మనిషి ఆశీర్వదించలేడు. కానీ దేవుడు బహుగా దీవించగలిగిన సమర్థుడు. ఆయన దృష్టిలో నువ్వు పడితే, ఆయనకి ఇష్టడుగా నువ్వు ఉంటే, ఆయనకు నువ్వు లోబడినట్టుగా ఉంటే, ఆయన మాటకు నువ్వు భయపడితే తప్పనిసరిగా నీ మొదటి స్థితిని కొద్దిగా ఉన్నప్పటికీ కూడా తుదకు మహా అభివృద్ధి పొందేటట్టుగా నా దేవుడు నిన్ను దీవిస్తాడు. కనుకనే ఎవరికి లోబడాలా? దేవునికి భయపడాలి, దేవుని మాటకి భయపడాలా. ఆయన కనపడలేదు కదా అని అనుకోవద్దు. ఎందుకంటే వాక్యమై ఉన్న దేవుడు కనుక వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు ఆయనకు నువ్వు లోబడాలా, భయపడాలా. ఆ భయము నీలో ఉన్న ఆ భయం ఏం చేసిందంటే నిన్ను ఆశీర్వదించింది. ఆ భయం ద్వారాగా నువ్వు ఆశీర్వదించబడతావు. పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండములోనే 14వ అధ్యాయము 13వ వాక్యంలో కూడా ఆ ప్రజలందరూ ఐగుప్తు నుండి విడిపించబడి వెళుతూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చినప్పుడు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లా, భయపడుతున్నారు. ఒక్కొక్కరు ఎలా భయపడుతున్నారంటే, ఇక అయిపోయింది మన పని, ఫరో రాజు వెనక తరుముకుంటూ వస్తున్నాడు, వెనకకి వెళ్ళినా బ్రతకము, ముందుకెళ్ళినా బ్రతకము, ఇక మన పని అయిపోయిందని చెప్పి వాళ్ళు ఎంతగానో భయాందోళన చేత వేదన పడుతూ ఉన్నారండి. భయం చేత వణికిపోతున్నారు. వణికిపోతున్న పరిస్థితిలో మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు మోషే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి, భయపడకుడి, యెహోవా నేడు మీకు కలగచేయు రక్షణను మీరు ఊరకనే నిలిచింది చూడండి. ఊరకనే నిలిచింది చూడండి. మనం భయపడుతూ ఉంటాం. ఇప్పుడు ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందామా అని అనేక సార్లు భయపడుతుంటాం. కానీ లోకంలో ఉన్న వాటికి నువ్వు భయపడొద్దు. దావీదు దేనికి భయపడ్డాడు? లోకంలో ఉన్నవా గొలియాతుకు భయపడలేదు, దేవునికి భయపడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి భయపడ్డాడు కనుక గొలియాతును జయించాడు. గొలియాతుకు భయపడ్డ వాళ్ళందరూ కూడా కొన్ని వేల మంది సైన్యం ఉన్నారు సౌలు చేతి కింద. ఆ సైన్యం అంతా ఎవరికి భయపడ్డారు? గొలియాతుకు భయపడ్డారు. అంటే ఈ లోక సంబంధమైన వాడికి భయపడ్డారు, కానీ పరలోక సంబంధమైన దేవునికి భయపడాల వాళ్ళు. లోక సంబంధమైన వాడికి వాడు చూసి ఉనికిపోతున్నారు. వాడు పట్టుకున్న బల్యమే, వాడు తీసుకున్న ఆ ఖడ్గము, కత్తి ఒక మనిషి మొయ్యాల, వాడు భరిస ఒక మనిషి మొయ్యాల, వాడి శిరస్థానము, వాడు 6 మూల జాడు కలిగిన ఎత్తు కలిగిన ఆ మహాబలాధ్యుడు, అతని బలమును చూసి, అతని ఎత్తు లావు చూసి వాళ్ళు భయపడిపోతున్నారు. కానీ దావీదు చాలా కురస. దావీదు 6 అడుగులు కలిగిన వాడే, కానీ దావీదు కంటే ఆ 6 మూల జానుడు అంటే 2 అంతలుగా ఇటు కలిగిన మనిషి మీద తిరుగుబాటు చేయడానికి ఒక్కడే వెళ్ళిపోయాడండి. కారణం ఏంటి తెలుసా?
ఆయన అంటాడు 17వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథంలో, యుద్ధము యెహోవాదే, నాది కాదురా బాబు, యుద్ధము యెహోవాదే అని చెప్పి భయపడలేదండి. ఎవరికి భయపడ్డాడు అంటే దేవునికి భయపడ్డాడు. నా దేవునిదే యుద్ధము, నాది కాదు. ఎంత సింపుల్గా జయించాడో తెలుసా? ఎవరికి భయపడలేదు, లోక సంబంధమైన వాటికి భయపడలా. ఇప్పుడు మనము లోకంలో ఉన్న ప్రతి దానికి భయపడిపోతూ ఉంటాం. దేవునికైతే భయపడవు కానీ, దేవుని వాక్యానికైతే భయపడవు కానీ, దేవుని మందిరానికి రావాలని ఒక సురుకైన ఆలోచన చేత భయపడి రావు కానీ, దేవుని వాక్యం వింటున్నప్పుడు దాన్ని పాటించాలని భయం నీకు ఉండదు. కానీ లోక సంబంధమైన ఏదైనా చెప్పారనుకోండి, ఏదైనా నీ ఎదురు పడ్డదనుకో, ఏదో లేమి అప్పు లేకపోతే ఇంకేదో నీ ఎదురు పడ్డదనుకో, దాని కొరకు నువ్వు భయపడతావు, దాని కొరకు భయపడతావు. కానీ దాన్ని నిన్ను సృష్టించిన సృష్టికర్త మాటకు నువ్వు భయపడినట్టయితే నీ ఎదుట కొండ ఉన్నా దాన్ని పిండి చేయగలిగిన సమర్థుడు నీ దేవుడు. దేవునికి స్తోత్రం. కనుక దేనికి భయపడుతున్నారు ప్రజలు అంటే లోకంలో ఉన్న వాటి కొరకు భయపడుతున్నారు. ఏం తిందు, ఏం త్రాగుతాం, ఏం గ్రహించుకుందాం, ఎలా జీవించుదాము, మా అమ్మాయి వివాహం ఎలా జరిగింది, అబ్బాయి చదువు ఎలా జరిగింది, వీడు పాస్ అవుతాడా లేదా, ఉద్యోగం వచ్చిందా రాదా అని ఏదో రకమైన ఆందోళనలు, ఏదో రకమైన ఆలోచనలు కలిగి వీటికి భయపడుతున్నారు. కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సజీవుడని, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు యుక్తజీవుడని, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడని నువ్వు నమ్మినట్టయితే ఖచ్చితంగా దేవుడు నీవు దేని వరకు భయపడుతున్నావో ఆ భయములన్నిటి నుంచి విడిపించి నేను ఉన్నతమైన స్థానంలోకి ఎత్తించగలిగిన గొప్ప దేవుడు ఆయన. కనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, గొలియాతును జయించడానికి కారణం ఏంటంటే అతను చూసి భయపడలా. ఎవరిని చూసి భయపడలేదు, గొలియాతును చూసి భయపడలా. దేవుని మాట పట్టుకొని వెళ్ళాడు. ఒకవేళ నేను అనుకుంటాను దావీదు ప్రార్థన చేశాడేమో, దేవా నేను సింహాన్ని జయించినప్పుడు నువ్వు నాకు సహాయం చేసావు, ఎలుగుబంటిని జయించినప్పుడు నువ్వు నాకు సహాయం చేసావు, అయితే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను ఉరికిస్తున్నా, ఇదిగో ఈ గొలియాతును జయించడానికి వెళ్తున్నాను, నువ్వు నాకు తోడై ఉంటావా? దావీదు ప్రతి విషయంలో ప్రార్థన చేసేవాడు. 34వ కీర్తన మనం చూస్తూ ఉంటాం. 4వ వాక్యంలో కూడా చూసినట్టయితే యెహోవా యొద్ద ఆయన విచారణ చేయగా, ఎవరు దావీదు విచారణ చేయగా ఆయన నాకు కలిగిన భయములన్నిటిలో నుండి విడిపించాను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి విడిపించాను. ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావో ఆ భయములన్నింటినీ కూడా విడిపించగలిగిన సమర్థుడు మన దేవుడు. ఆ భయములన్నింటిలో కూడా విడిపించగలిగిన సమర్థుడు. కనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ భయములన్నింటి నుంచి విడిపించగలిగిన వాడు. అందుకని దావీదు ముందుగా ఏం చేసేవాడట? దేవునికి మొరపెట్టుకునేవాడు, దేవుని స్తుతించేవాడు, దేవుని ఆరాధన చేసేవాడు, దేవుని స్తుతించేవాడు. కాబట్టి దేవునికి భయపడే పరిస్థితిని రావాలి, కానీ లోకంలో ఉన్న వాటికి భయపడకూడదు. ఎందుకంటే అది ఏదో ఒక రోజు నీ ఎదురు నుండి వెళ్ళిపోతుంది. కానీ ఏదో ఒక రోజు నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, తప్పనిసరిగా నిన్ను దీవిస్తాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అందుకే ప్రజలు ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఎర్ర సముద్రం కాడ ఉరికిపోతున్నారట, గచ్చును వణికిపోతున్నారు. సరిజనాలు జరుగుతున్నాయి ఒక్కొక్కరికి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలాంటి టైంలో మోసే అంటున్నాడు, భయపడకూడి, యెహోవా మీకు నేడు కలగ చేయు రక్షణను. ఆ క్షణమందు అందరూ చనిపోతారనుకున్నారు, కానీ దేవుడు మనకి రక్షణ కలగ చేయబోతున్నాడు చూడండి అని చెప్పి అంటూ ఉన్నాడు. అపొస్తలుల కార్యాలు 27వ అధ్యాయం 23వ వాక్యం, 27, 23వ వాక్యం చూడండి. అపొస్తలుల కార్యాలు వాడ మీద ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు ఆ దేవుని దూత నా యొద్ద నిలిచి, పౌలా భయపడకము, కైసరు ఎదుట నిలవలసి ఉన్నది, ఇదిగో నీతో కూడా దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు. వాళ్ళందరూ ఉపవాసాలు ఉన్నారండి, వాళ్ళందరూ అన్నం తినడానికి భయపడుతున్నారు, సరుకులని బారవేశారు. ఆ వాడ మునిగిపోయేటట్లుంది, ఆ వాడకి బెచ్చం పడితే మునిగిపోయేటట్లుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. దాదాపుగా 250 మంది అనుకున్నారు ఆ వాడలో. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాడు వెళ్ళవలసిన గమ్యానికి వెళ్తామా వెళ్ళలేమా, ఏంటి మా పరిస్థితి అని చెప్పి భయపడిపోతున్నారు.
అన్నం తినక చాలా రోజులైందండి వాళ్ళు. అన్నం తినక చాలా రోజులైంది వాళ్ళు. ఆ వాడ నాయకులు అన్నం తినక చాలా రోజులైంది, చాలా భయపడుతున్నారు. అయితే సౌలుతో పౌలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, పౌలా భయపడకము, నువ్వు కైసరు ఎదుట నిలవలసిన సమయం రాబోతూ ఉంది. అయితే అప్పుడు ఆయన వాళ్ళతో చెబుతున్నాడు, గడిచిన రాత్రి ప్రభుదూత నాతో మాట్లాడి ఉన్నది కనుక మీరు భోజనం చేయండి, మనం సురక్షితంగానే వెళ్తాం అని అనుకున్నారు. దేవుడు ఏదైతే చెప్పాడండి వాళ్ళతో, అందులో ఒక్కడ కూడా నశించుకోకుండా వాడైతే బ్రద్దలైపోయింది, వాడైతే మునిగిపోయింది, బ్రద్దలైపోయింది. కానీ తలా చెక్క ముక్క తీసుకొని 28వ అధ్యాయం చూడండి, అపోస్తల కార్యాలు 28వ అధ్యాయంలో చూస్తే దేవుడు చెప్పిన మాట తూచా తప్పకోకుండా అపాయము వాళ్ళ ఎంట వచ్చినప్పటికి కూడా అపాయమును తప్పించడానికి దేవుడు ఇచ్చిన మాటను పట్టుకొని అపాయం వాళ్ళని పట్టుకొని బాధ పెట్టలేదని తొలగిపోయింది. అయితే వాడు చెక్క ముక్క తీసుకొని ఆ వాడ బ్రద్దలైపోయినప్పుడు ఆ చెక్కల మీద తలా చెక్క దొరికింది. అది బ్రద్దలైపోయిన తర్వాత వాళ్ళంతా కూడా మెలితే అనే ఒక చిన్న గ్రామానికి చేరుకున్నారు. మెలితే అనే చిన్న, మేము తప్పించుకున్న తరువాత ఆ దీపము మెలితే అని తెలుసుకుంటుంది. అందుకనే పౌలుతో మాట్లాడుతున్న దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావో నాకైతే తెలియదు, కానీ దేవుడు ఖచ్చితంగా నీకు మాట ఇస్తున్నాడు. నిన్ను నీ బిడ్డలను ఆయన బలమైన రెక్కల కింద ఆశ్రయం కలిగేసి ఉన్నతమైన స్థితిలో హెచ్చించబోతూ ఉన్నాడు. కనుకనే దేవుని మాటలు మనం నమ్మాలి. మనుషుల మాటలు కావివి, దేవుని మాటలు. ఏమంటే వాళ్ళు దేన్ని నమ్మి ఉన్నారు పౌలు అంటే, దేవుని మాట నమ్మి వాళ్ళందరూ కూడా భోజనం చేయటం. మీరు చూడండి 27వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము, వారందరూ భోజనం మానేశారు, భయంతో మానేశారండి. ఎందుకు ఎలా సరిపోతున్నావు, ఏం తింటావు, భయంతో ఉన్నాడు, అన్నం తింటాడా, తినలేడు. కాబట్టి ఇక రేపు గురి తీస్తారనగా వాడు బిర్యానీ పెట్టినా కానీ ఎక్కిందంటారా, తినగలుగుతాడా? ఎలాగో నేను చచ్చిపోతాను నా ఉరుకు చేత వాడు ఏమి తినడం మర్యాద పట్టుకుని ఉంటాడు అనమాట. అలాగే ఆ వాడలో ఉన్న వాళ్ళందరూ కూడా మనోవేదన కలిగి ఉన్నారు. తెల్లవారుచుండగా పౌలు మీరేమీ పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకుని ఉన్నారు కనుక ఆహారం పుచ్చుకునుడని మిమ్మల్ని ఏడుకొనిచున్నాను. ఒక వెంట్రుకైనను నశింపదు. ఎందుకని అంటున్నాడు? అంత బలంగా ఎందుకు చెబుతున్నాడు, అంత కరెక్ట్గా ఎందుకు చెబుతున్నాడు, అంత నిభ్రమగా ఎందుకు చెబుతున్నాడు అంటే, దేవుడు గడిచిన రాత్రి తనతో మాట్లాడాడు. భయపడకు పౌలో, నువ్వు కైసరు ఎదుట నిలవలసిన సమయం వచ్చేసింది, ఏ ఒక్కరు నశించరు అని చెప్పి ప్రభు చెప్పిన మాటే అక్కడున్న 250 మందికి చెప్పేశాడట ఆయన. వాళ్ళందరూ కూడా రక్షించబడ్డారు. వాళ్ళందరూ కూడా ఒక్కళ్ళు కూడా నడి సముద్రములో వాడబరదలైపోయింది. తెలుసా, నడి సముద్రములో వాడబరదలైపోయింది. కానీ దేవుడు ఇచ్చిన మాట ప్రకారముగా ఏ ఒక్కళ్ళు కూడా వాళ్ళ తల ఎంట్రుక నశించదని చెప్పాడు. ఏ ఒక్కళ్ళు కూడా నశించలేదండి. మెలితే అనే పట్టణానికి వచ్చేసారు వాళ్ళు, ఆ గ్రామానికి చేరుకున్నారు. కనుకనే రక్షణ మనం ఊరకనే విశ్వాసంతో చూస్తే దేవుని రక్షణను మనం పొందుకోగలుగుతాము. దేవునికి స్తోత్రం. దేవుని రక్షణ మనము పొందుకోగలుగుతాం. కనుకనే ఆ పరిశుద్ధ గ్రంథములో ఎర్ర సముద్రం కాడ వాళ్ళు ఎంతగానో పెరిగిపోతున్నారు, ఎంతగానో భయభ్రాంతులైపోతున్నారు. కానీ వాళ్ళ భయములన్నీ కూడా తీరటానికి ఒక్క మాట తెలియపరుస్తున్నాడు, భయపడకుడి. ఊరకనే నిలిచి చూడండి, దేవుడు మీ కొరకు చేయబోతున్న రక్షణ ఊరకనే చూడండి, నిలిచి చూడండి. కనుక ఈరోజు ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావో, ఎలాంటి పరిస్థితుల్లో భయపడుతున్నావో, దేని విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. కానీ దేవుడే గొప్ప కార్యాన్ని పట్ల చేయబోతున్నాడు. ఒకవేళ ఏ విషయంలో నువ్వైతే భయపడుతున్న పరిస్థితి ఉన్నదో ఆ భయం అంతా తొలగించేసి ఆ భయం స్థానంలో
ఆనందాన్ని నింపబోతూ ఉన్నాడు. ఆయన సంతోషాన్ని నింపబోతూ ఉన్నాడు. సమాధానకరమైన పరిస్థితులను ఆ ప్లేస్లో నింపబోతూ ఉన్నాడు. కనుక నువ్వు ఎవరి కొరకు భయపడుతున్నావో, ఏ విషయంలో భయపడుతున్నావో, పిల్లల కొరక, చదువు కొరక, ఉద్యోగం కొరక, దేని విషయంలో భయపడుతున్నామో ఆ భయం కాస్త పక్కకు తొలగించి నువ్వు నిత్యోపదేశకాండం 28వ అధ్యాయంలో చెప్పినట్టుగా ఆయన మాట కాస్త శ్రద్ధగా విను. భయపడి, ఎవరికి భయపడి? దేవునికి భయపడి, దేవునికి భయపడి శ్రద్ధగా ఆ మాట విను. వింటే దేవుడు ఏం చేస్తాడంటే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే హెచ్చించును. భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే హెచ్చించును. నువ్వు చదువులో హెచ్చిస్తాడు, ఉద్యోగ విషయంలో హెచ్చిస్తాడు, వ్యాపారంలో హెచ్చిస్తాడు, నీ కూలి పనిలో, నీ చేతి పనిలో, ప్రతి పనిలో కూడా నా ప్రభు నేను హెచ్చిస్తాడు. కనుక ప్రతి విషయంలో, ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావు? ఈఎంఐ కట్టడానికి నేను భయపడ్డాను. శివరాకరికి ఎలా కట్టావు? దేవుని కృప, దేవుని చిత్తం. భయపడటం మన వంతు కరెక్టే, కానీ మన దేవుడు భయమునకు భయం పుట్టించిన దేవుడు, మరణమును శాసించిన దేవుడు, మరణమాని ముళ్ళు ఎక్కడ ఉందని శాసించిన దేవుడు మనకు తోడే ఉండగా భయపడి ప్రయత్నమేముంది? మరొక మాటను మనం చూసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో చూసినట్టయితే భయము మన జీవితంలో ఎన్నో రకాలుగా ఏలుబడి చేస్తూ ఉంటుంది. భయం అనేది ఎన్నో రకాలుగా ఏలుబడి చేస్తూ ఉంటుంది. కానీ ఆ భయము నుంచి విడిపించగలిగిన సమర్థుడు మనకున్నాడని విశ్వాసంతో నమ్మితే. ఒకసారి శిశువులు వాడ మీద వెళ్తూ ఉన్నారు. పెద్ద గాలి తుఫాను, భయంకరమైన గాలి తుఫాను వస్తుంది. ఆ గాలి తుఫాను వస్తూ ఉంటే వీళ్ళందరూ భయపడుతూ ఉన్నారు. కానీ యేసుప్రభు వారు ఆ పడవ మీద తలబెట్టి, ఆ అమరం పైన తలబెట్టి ఆ పండుకొని నిద్రపోయినట్టుగా, ఆయన నిద్రపోలేడు, నిద్రపోడు, పునక్కుడు, నిద్రపోని దేవుడు మన దేవుడు. కాకపోతే అలా నిద్రపోయినట్టుగా కాస్త కళ్ళు మూసుకున్నాడు. వీళ్ళు అనుకున్నారు ఆయన నిద్రలోకి జారుకున్నాడు. ఈ తుఫానేమో భయంకరమైన తుఫానా, ఈ గాలి ఏమిటి, ఈ వాడ మునిగిపోయేటట్టుంది, పడవ మునిగిపోయేటట్టుంది, దోణి మునిగిపోయేటట్టుంది అని ఏమంటారు? నీకు చింత లేదా? బోధకుడా, నీకు చింత లేదా? మేము నశించిపోతున్నాము. ఏంటంట చదవనా మాటలు? మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనేది. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి ఊరకుండమని సముద్రముతో చెప్పగా, ఒక మనిషితో చెప్పినట్టు చెప్పాడట. సముద్రంతో ఏమన్నాడు? ఊరకుండ అని. ఆ సముద్రముతో ఎప్పుడైతే చెప్పాడో సముద్రం అట గాలి ఆగిపోయింది. సముద్రము అలలు కూడా సమాధానకరంగా ఆగిపోయినాయి. వాళ్ళు ఎంతో భయపడ్డారండి, మేము మునిగిపోతామని. ఎందుకంటే మనం కూడా అంతే. ఆయన ఎక్కడ 2-3 నా నామంలో ఉంటారో వాళ్ళ మధ్యలో నేను ఉంటానని ఈ మాట మనం అస్సలు జ్ఞాపకం చేసుకోం. నీకు సమస్య ఎదురైనప్పుడు, నీకు బాధ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, భయం కలిగినప్పుడు, ఎక్కడ 2-3 నా నామంలో కూడుకుంటారో వారితో ఉంటారని చెప్పావు కదా ప్రభువా అని ఒక మాట నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆ రోజే నీకు దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు. మనం జ్ఞాపకం చేసుకోగా మనం ఏ విషయంలో అయితే భయపడుతున్నామో దాన్నే జ్ఞాపకం రిపీట్ చేసుకొని భయపడి చచ్చిపోతూ ఉంటాం. నాబాలని ఒక వ్యక్తున్నాడు బైబిల్ గ్రంథం. కాబట్టి సమయాల గ్రంథంలో నాబాలని వ్యక్తున్నాడు. ఆయన చాలా మూర్ఖుడు, డ్రింకరు, మూర్ఖత్వం, తాగుడు, మూర్ఖత్వం బాగా ఉన్నవాడే, కోటీశ్వరుడు. కానీ దావీదు విషయంలో కాస్త తప్పడడు చేశాడు. దావీదు ఇదిగో వాడు ఊర్లో ఒక్క మగ పిల్లవాడు కూడా లేకుండా చేద్దాం పాండి అని చెప్పి బయలుదేరినప్పుడు ఆ పనివాడు వినట అబిగాయలతో చెప్పాడు. అబిగాయలు ఎవరు? తన భార్య, నాబాలు భార్య.
కాబట్టి అభిగాయాలు అంటే సుబుద్ధి గలదని అర్థం. కాబట్టి ఆమె బుద్ధి కలిగిన స్త్రీ కనుక వెంటనే నా భర్త మూర్ఖుడు అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి కావలసిన ఆ కానుకలు తీసుకొని పోయి దావీదుకు సమర్పించుకుని, అయ్యా నా భర్త మూర్ఖుడండి, తెలియదు, దయచేసి క్షమించమని ఆమె ఎంతో ప్రయాసపడదు, ఎంతగానో ప్రయాసపడదు కనుక అప్పుడు ఆ దావీదు ఆమె మాట విని నిమ్మలమైపోయాడు. కానీ ఇక్కడ నిమ్మలమైపోయాడు ఈ సంగతి తెలుసు. అతను తాగిన మత్తులు అన్నాడు. భార్య ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పూట ఏం చెప్పరా తాగిన దాని మీద. తాగింది దిగిపోయిన తర్వాత చెబుదామని అనుకున్నది. దిగిపోయిన తర్వాత ఉదయాన్నే అన్నదంట, ఏమయ్యా ఏం చేస్తావు? దావీదంటే ఎవరు అనుకుంటావు నువ్వు? అసలు చక్రవర్తి ఆయన. ఒకవైపున దావీదంటే సేవకుడు, మరొక వైపున చక్రవర్తి, దేవుడు అభిషేకించుకున్న రాజు ఆయన. 1000 మంది సైన్యం ఆయన ముందు ఆగలా. నువ్వెంత ఆయన పట్టుకొని దావీదు ఎవడని అంటావా నువ్వు? ఎంత భయంకరంగా మాట్లాడా నువ్వు? తప్పు కదా. నేనే కానీ పోయి సమాధానం పడకపోతే, నేను కానీ పోయి చెప్పకపోతే అసలు ఈ పాటిగా నువ్వు చనిపోయేవాడివి అని అన్నదంట. అంతే గుండె పగిలిపోయిందంట. స్తోత్రం చెప్పండి. ఏమైపోయిందట? గుండె పగిలిపోయిందట. హార్ట్ అటాక్ వచ్చేసింది. చదవండి. మీ బాధని తట్టుకోలేకపోతాను. మీరు నన్ను ఎక్కడ వాక్యం చెప్పని తట్టుకున్నారు? చెప్పండి, చదవండి. అబీగయలు తిరిగి విందు చేసి బహు సంతోషిస్తూ తెల్లవారు వరకు అదేమి చెప్పలేదంట. ఎంత చెప్పలేదు, అంత చెప్పలేదు, ఏం చెప్పలేదు. మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య భయము చేత అతని గుండె పగిలెను. భయము చేత. దేని చేతట? దేని చేత చెప్పండమ్మా. అమ్మా చెప్పండి. దేని చేతట? భయము చేత. భయము చేత. రాలేదే దావీదు అక్కడికి. వచ్చాడా? కత్తి ఎత్తాడా? ఎవడే తన ఎదురుగా ఉన్న సైన్యం వచ్చాడా? కత్తి చూశాడా? కేవలం తన భార్య చెబుతుంది, ఏంటా నువ్వు చేసిన పని అని చెప్పింది. అంతే. ఆ మాటకి నమ్మో. ఎప్పుడు తాగినప్పుడేమో, మొత్తలో ఉన్నప్పుడు ఎవరు కనపడరు అనమాట. ఎంత పెద్దవాళ్ళైనా సరే ఎవరన్నా అంటారు, తన్నాను జనాలు తను తన్నించుకున్నాను రావాలి. మొత్తం నాటిది. కాబట్టి అలాంటి పరిస్థితిలో దావీదుని ఎదురుకి ఇచ్చాడు. దావీదుని దూషించాడు. యెస్సే కుమారుడు ఎవడో, దావీదు ఎవడో అని చెప్పి దూషించాడు. కానీ ఇదే మాట అది దిగిపోయిన తర్వాత ఎప్పుడైతే భార్య చెప్పిందో వెంటనే, అమ్మో నేను ఆయన్ని గద్దించానా, ఆయన్ని నేను అనవసరంగా మాట్లాడానా అని అనుకొని అమ్మో అన్నాడు. అంతే. ఏమైపోయిందట? గుండె పగిలిపోయిందట. భయము చేత రాయబడి ఉంటుంది. భయము చేత. ఏం చేత? భయము చేత గుండె పగిలింది. దేవునికి స్తోత్రం. హార్ట్ అటాక్లు ఊరికనే రావట్లే. ఆలోచించి టక్కన హార్ట్ అటాక్ రావటం. ఆలోచన ఎక్కువ ఉన్న వాడికి హార్ట్ అటాక్ వచ్చింది. ఆలోచన ఎక్కువ ఉన్న వారికి. అందుకే అంటాడు భక్తుడు, నేనున్న స్థితిలోనే సంతృప్తిగా. చదవండి, పాడండి మరి. ఏమున్నా లేకున్నా సంతృప్తిగా. ఏమున్నా ఏమి లేకున్నా, లేని స్థితిలోనే సంతృప్తిగా. ఒకప్పుడు మేము కాటా వరకు వెళ్ళినప్పుడు ఆ రాత్రి అన్నం ఉంటుంది కదా. ఆ రాత్రి అన్నం చక్కగా చాలా చిన్న టిఫిన్. అది చాలా చిన్న టిఫిన్. ఆ చిన్న టిఫిన్లో మా ఆవిడ కాస్త ఊరగాకారం, కొద్దిగా పచ్చిమిరకాయల చట్నీ, 2 రకాల చట్నీలు, 3 రకాల చట్నీలు అందులో వేస్తే అది మధ్యాహ్నటప్పటికి ఏమైపోయేదంటే చక్కగా అన్నం అంతా కూడా కొంచెం మెత్తబడేది. రాత్రి అన్నం కదా. అప్పుడు ఒక పట్టుబట్టి నా చిన్న చేతులతో కలిపి చిన్న ముద్దలు
తింటుంటే ఎంత రుచిగా ఉండేది. స్తోత్రం చెప్పండి. ఏ దిగులు ఉండేది కాదండి అప్పుడు. అసలు ఏ దిగులు లేదు, ఏ చింత లేదు, ఏ వ్యాధి కూడా లేదు, ఏ బలహీనత లేవు అప్పుడు. అసలు బాగా జ్వరం జరిగింది, ఫుల్గా ముక్కుతో జ్వరం జరిగింది అనుకో, వరగక్కర ఎర్రగా వేసుకొని తింటే 1 గంటన్నర కాల చెమట్లో పోసుకొని చెమట్లో కారిపోతుంది. ట్యాబ్లెట్తో పనే లేదు అసలు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు జ్వరం తగ్గితే నీ స్టేజ్లో తెలుసా, ఆడు మొదలు పెట్టిండంటే 5,000 అవుతాయో 6,000 అవుతాయో, భయం, చచ్చిపోవాలా. వచ్చిన జ్వరం ఏం కానీ ఈ భయానికి సగం చచ్చిపోతాం మనం. ఎప్పుడు బయటికి వెళ్తామా, ఎంత రాస్తారో ఇక ఆయన పెన్ను తీసుకొని రాయటం మొదలు పెడతాడు. పైనుంచి కిందికి మొత్తం పెద్ద పేపర్ మీద రాసేస్తా ఉంటాడు. ఈ టెస్టులు చేయించుకుంటాడు, ఈ టెస్టులు చేయించుకుంటారు. బయటకు వచ్చేసి ఇస్తే వాడు అంటాడు మొత్తం 4,000 అండి అంటాడు. గుండె పగిలిపోతున్న పరిస్థితి అనమాట. ఒట్టి జ్వరానికి ఇంత టెస్టులు, ఎంత ఖర్చు. ఇప్పుడు ఒకప్పుడు ఆ బాధే లేదండి. అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఏదో దేనికి కూడా చింత లేదు. ఇవాళ తిన్నావా, శుభ్రంగా పడుకున్నావా, రేపు గురించి రేపు దేవుడు చూసుకునేవాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు 6 నెలలకు ఆశ ఉంచుకొని ఇంకొక 3 నెలల గురించి ఎదుగుతూ ఉన్నాం. అయ్యో నా పిల్లలు ఏంటి పరిస్థితి అన్నట్టుగా ఎదుగుతూ ఉన్నాం. నిన్న ఎక్కడ కందులు, ఏ ఊరండి, ముష్టిమండ. పెద్ద కడితే నీ కోపం వచ్చింది. 2 సార్లు చెప్పాను మా ఊరు, మా అత్తగారు ఊరని. ముష్టిమండ. ఆ ముష్టిమండలో ఫస్ట్ మారికి వచ్చేసి 250 చెప్పారు. మనోడు మన పాస్టర్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత చర్చికి కావాలని బేరం చేశాడంట. 200 అన్నారు. 200 అన్నట్టయ్యా 50 తీసేశారు చర్చికి కావాలంటే. ముందు ఫీచర్ కనిపెట్టి ఎక్కడ మీటింగులు గురించి కూడా ఆలోచించి, ఆ రోజున దాదాపుగా 4 రోజులు కూడికలు ఉంటాయి, 3 రోజులు కూడికలు. ఆ మీటింగులలో శుద్ధి కూడిక ఉంటుంది. దాదాపుగా 15-20 కేజీలు కందిపప్పు కావాలని ఆలోచించి ముందుగానే ఏంటంటే 40 కేజీలే తెప్పించడం, తక్కువే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 20 మార్కులు అంటే చెప్పండి, 40 కేజీలు. ఇప్పుడు ముందు చూపు ఎక్కువ. ఆ రోజు ఏ చూపు లేదు, ఏ జ్వరం లేదు, ఏ బలహీనత లేదు, ఏ చింత లేదు. బైబిల్ ఒక మాట అన్నది, చింత పడకూడదు కానీ మీ చింత యావత్తు ఎవరి మీద, దేవుని మీద వేయండి. ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతి కలగజేస్తాను. ఒక వ్యక్తి అట్ట ఎస్ఎన్ గారి దగ్గరికి వచ్చి, ఎస్ఎన్ గారు నిన్ను మిమ్మల్ని ఎమ్మడించాలనుకుంటున్నానండి నేను అన్నాడంట. సరే మంచిదే బాబు రా అన్నాడంట. నేను కూడా సేవ చేస్తానండి. సరే కొంతకాలం మీతో ఉంటా, సరే ఉండండి అన్నాడంట. చక్కగా అన్నం పెడుతున్నాడు, తిన్నాడు. ఓ రోజు అన్నాడంట, 1 రూపాయి ఇవ్వండి అని. ఎందుకురా రూపాయి అంటే, ఎందుకండి మనకి సేవ చేసేవాడికి అందం, ఎందుకు జుట్టు వద్దేమొద్దు, నేను గుడి చేయించుకుంటా, 1 రూపాయి ఇవ్వండి అన్నాడంట. సర్లేమని రూపాయి ఇచ్చారు. పాపం ఇది విశ్వాసం ఏంటి ఎంతగా ఉంది, నాకు కూడా తిరిగి చెప్తున్నాడు అని చెప్పి రూపాయి ఇస్తే పోయి నున్నగా గుండె చేయించుకొని వచ్చాడు. అతనికి ఒక భయం ఉంది, తర్వాత చెప్తాను. సరే అతను గుండె చేయించుకొని వచ్చి ఏసన్ గారి దగ్గరికి వచ్చారు. వారి నీ దొంపదాకా చక్కర జుట్టురా, ఎందుకు రా ఇట్లా జడగొట్టుకొని పిల్లలు భయపెడతాడు, తయారైన పెట్టరా అని అంటే, మనకెందుకండి, మనకెందుకు, మనకు అందం ఎందుకు, మనం చేసే సేవ దేవుడు చూడాలంతే, ఏ మనుషులు చూడటానికి లేదబ్బా, నీ విశ్వాసం భలేకుందరా బాబు అనుకున్నాడంట ఏసన్ గారు. తర్వాత ఏం జరిగిందో తెలుసా, 10 రోజులు ఏసన్ గారితో ఉండి, ఇదిగోండి కొనుక్కుంటే ఒప్పుకోను, పదా కూటం పెడదాం పండి, బాక్సులు ఎత్తుకొని పోయి ఎట్లా 1 వారం 10 రోజులు తిరిగాడట. ఏసన్న గారికి నిద్రపట్టలేడు, అన్నం కూడా సరిగ్గా తిన్నాడు, మంచిగా తాగలేడు. అక్కడ కూటం పెడదాం పండి, ఈ ఏరియాలో కూటం పెడదాం పండి, ఆ బజార్లో కూటం పెడదాం పండి అని చెప్పి, అబ్బా ఎంత భక్తులు దొరికాడు నాకు, అసలు నాకు నిద్ర పట్టుకోకుండా తయారైపోయాడు. ఇంకా మంచిదేలే, ఎందుకంటే ఏసన్న గారు ఇంకా దేవుడి సువార్త ప్రకటించాలంటే కటిక ఉపవాసం అని 2 రోజులైనా ఉపవాసం అని ఆయన ప్రకటించగలిగిన సమర్థం దేవుడి భక్తుడు. భలే భక్తులు దొరికాడు అనుకున్నాడంట. అనుకొని ఒకరోజు మీటింగ్ పోయేటప్పుడు, అయ్యా నేను మీటింగ్ పోయేస్తాను, జాగ్రత్త, సంఘానికి కూడా జాగ్రత్త, ఓ మీకెందుకు మీరు అనండి నేను చూసుకుంటానంట. మీటింగ్ చూసుకొని తిరిగి వచ్చేటప్పుడు రచ్చబండ గంట మనవాడు గుండేసుకొని సిగరెట్ తాగుతున్నాడు. సిగరెట్ తాగుతాడు, అవును ఈడా కాదా అని చెప్పి దగ్గరికి వచ్చి వస్తే వాడే, ఏంట్రా
ఈ సిగరెట్ తాగుతారు ఏంటి? ఏసర గారు వచ్చారా? చెబుదాం అనుకున్నా. మరి ఎంతసేపు చేస్తామండి భక్తి, ఎంతకాలం చేస్తామండి భక్తి. నేను ఒక దొంగనండి, నా కొరకు పోలీసు వాళ్ళు చెబుతున్నారు. వాడు ఎక్కడ ఎత్తకొని ఉంటారు? శావకం దగ్గర, మందిరములో. ఎందుకంటే మందిరంలో ఏరే స్థానం ఉండదు కదా, అక్కడ భక్తులే ఉంటారు, నాలంటూ ఉండరు కదా అనుకున్నా. ఎవరు మంచిగా సేవ చేస్తున్నారు అనుకుంటే మీరు మంచి సేవ చేస్తున్నారని తెలిసింది. అందుకని మీ దగ్గరికి వచ్చానండి. అరే నువ్వు ఎంతకాలం చూపించిన భక్తి అంతా, అవును పోలీసులు కనపడకుండా ఉండటానికి దేవునికి స్తోత్రం. ఈ ఏరియా మొత్తం వెతికారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకేంటండి ఇంకెంతకాలం చేశాను ఈ భక్తి? తిండి లేకుండా నీళ్ళు లేకోకుండా నువ్వు కాబట్టి చేస్తున్నావు కదా, నేను ఎప్పుడు చేశాను? నేను గుంజుకుపోతున్నా, సిగరెట్ తాగుతున్నా. ఏ భక్తి అది చెప్పండి? అవసరానికి వాడుకునే భక్తి, అవసరానికి వాడుకునే భక్తి. మొన్న కూడా ఉంటారు, జ్వరం కలిగినప్పుడు అర్ధరాత్రి ఫోన్ చేస్తారు, ఆ బలహీనత వచ్చినప్పుడు ఫోన్ చేస్తారు, ఆ బాధ కలిగినప్పుడు ఫోన్ చేస్తారు, ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఫోన్ చేస్తారు. మంచిగా ఉన్నప్పుడు పొరపాటున సేవకుడికి ఫోన్ చేయరు. ఎందుకని అవసరం లేదు, దేవుని అవసరం లేదు. అందుకని చాలామంది అతను దేనికి భయపడ్డాడట? పోలీసులకు భయపడి భక్తి చేశాడు. ఎన్ని రోజులు? ఒక 20 రోజులు చేశాడు. 20 రోజుల తర్వాత అసలు బండారం బయటపడిపోయింది. కాబట్టి 21 రోజు 40 రోజులు చేసే భక్తి కాదు మంది. శాశ్వత కాలం మన శరీరములను దేవునికి సమర్పించుకునే సేవ. స్తోత్రం చెప్పండి. అందుకంటాడు రోమిలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం మనం చూసినట్టయితే ప్రియులారా, అక్కడ కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడి. ఆయనకు సమర్పించుకునుడి. ఎవరికి సమర్పించుకోవాలట? దేవునికి భయపడాలి, దేవునికి సమర్పించుకోవాలా, దేవునికి భయపడాలా, దేవునికి లోబడాలా. అప్పుడే దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ఒకవేళ నామకాస్తిగా నువ్వు వచ్చావనుకో, నువ్వు నామకార్థమైన దీవెనే పొందుకుంటావు. నామకార్థమైన దీవెనే. లోకంలో ఎలా ఉంటావో దేవుడు కూడా అలాగే ఇస్తాడు. అట్లా కాకుండా దేవుని మాటకు నువ్వు భయపడినట్టయితే ఈ బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమముల చేత నింపుతాడు ఆయన. కృపాక్షేమ దావీదంటాడు, నా శత్రువులు ఎదుట నాకు సిద్ధపరచుదువు. 23వ కీర్తన. నా శత్రువులు ఎదుట నాకు భోజనము, నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తలంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నీ ఆశీర్వాదం నింపబడి పొర్లుచున్నది. అదే సామెతల గ్రంథంలో ఉంటుందో చూడండి, 3వ అధ్యాయం 10వ వాక్యంలో కూడా ఇదే మాటలు మనం చూస్తూ ఉంటాం. సమృద్ధిగా ఉండును, క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. పొంగిపోతున్నా, ఉప్పొంగుతున్న పరిస్థితి కాదండి, పొంగి పొర్లుతున్న అలాంటి ఆశీర్వాదాన్ని నీకు ప్రభుత్వాడు. ఆశామాసిగా కలిగిన ఆశీర్వాదం నీకు ఇవ్వడు. దేవుడు సమృద్ధి కలిగిన కృపచేత నింపుతాడు. నీ శత్రువుని ఎత్తున నీ ఇందు భోజనము నీకు ఏర్పాటు చేస్తాడు. ఆయన ఇందు భోజనం ఏర్పాటు చేస్తాడు. ఎప్పుడు? దేవునికి నువ్వు లోబడినప్పుడు. దావీదు దేవునికి లోబడ్డాడు, శత్రువుని జయించాడు. తన ఎదుట గొప్ప ఇందు భోజనం. ఎవరండి? సౌలు అన్నాడు, ఎవరైతే ఈ గొలియాతును జయిస్తాడో సగం రాజ్యం ఇస్తాను, నా కుమార్తె నుంచి వివాహం చేస్తానన్నాడు. మొదటి సమయాల గ్రంథం. దావీదు ప్రజలందరూ, ఈ సైన్యం అంతా గొలియాతును చూసి భయపడ్డారు. దావీదు అయితే గొలియాతుకు భయపడలేదు, కానీ దేవుని మాటకు భయపడ్డాడు. అందుకనే గొలియాతును జయించాడు, రాజుగా మార్చబడ్డాడు. రాజు ఇందు భోజనము భుజించాడు. తన శత్రువుల ఎదుట ఆయనకు భోజనము సిద్ధపరచబడినది.
కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ఎలాంటి భోజనం అంట అది? ఎలాంటి భోజనం అంట? రాజు తినే ఆహారం. ఇప్పుడు దావీదు ఆ గొర్రెల కాడ మేకల కాడ సజ్జనం తింటలేదండి. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? సౌలు సింహాసనం దగ్గరికి వెళ్ళిపోయాడు, సమీపంలోకి వెళ్ళిపోయాడు. కావలసినంత కృప ఆయన ఆవరించుకున్నదండి. నేను అంటాను, ఈరోజు ఎవరికి భయపడుతున్నావు? మనుషులకు భయపడుతున్నావా? మనుషులకు భయపడుతున్నావా? ప్రకృతికి భయపడుతున్నావా? ఆ ప్రకృతిని, మనుషులను, సమస్తాన్ని కరెక్ట్ చేసిన వాడు మన దేవుడు. ఆయనకు లోబడు. నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా వినినప్పుడు ఆయన భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. కాబట్టి భయపడతా ఉంటాం ఏదో విషయాలలో. చాలాసార్లు మనం భయపడుకుంటా ఆ దేవుని మాటలు పక్కన పెట్టేస్తూ ఉంటాం, దేవుని వాగ్దానాలు పక్కన పెట్టేస్తూ ఉంటాం. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఈ సంవత్సరం, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం. నిర్గమాకాండము 4వ అధ్యాయము 15వ వాక్యం. నిర్గమాకాండము 4వ అధ్యాయము 15వ వాక్యం. అతని నోటికి మాటలు అందించవలెను. స్తోత్రం చెప్పండి. దేవుడే చేయవలసింది. మనం ఏం చేయాలో? నేనేం చేయాలా? బోధ చేయాలి. ఈ బోధకి దేవుడే నాకు అందిస్తాడు. నేను నమ్ముతాను కరెక్ట్గా. ఎందుకంటే ఇచ్చింది వాగ్దానం. ఎవరి వాగ్దానం ఇది? శనక ప్రశ్న రాలా? అబ్బాయి గమనిస్తా, నాకు అన్ని జాతకం మొత్తం తీరిపోద్ది. ఎందుకు నాకు డౌట్ ఉందని అన్నానుకో, గవ్వలు వేసేదాకా మనమే ఒప్పుకోము. ఎంత వేసారు? వేసాయి, గవ్వలు వేసాయి. గవ్వలో ఏముందో నాకు అర్థం కాదు. గవ్వలో ఏముంది? ఒకసారి కొత్త బట్టలు ఇచ్చేసిన, ఓడి పెట్టిచ్చేసిన, నా దగ్గర డబ్బులు లేవు, వివాహం కాకముందు కొత్త బట్టలు అప్పుడే కుట్టించుకొని తెచ్చుకున్నా. కాకి డ్రెస్ అంటే చాలా ఇష్టం నాకు మొదటి నుంచి. కాకి డ్రెస్ వాడు వేసుకొని పోయింది, కోడి పెట్టని వేసుకొని పోయింది, గవ్వలు వేసిండు. కొంత నీకు శని బట్టి ఉంది కాబట్టి ఒక్క 2,000 రూపాయలు ఉంటే శని వెళ్ళిపోతాను. ఎంత ఉంటే శని పోద్దట? 2,000 రూపాయలు ఉంటే శని పోద్దట. 2,000 కాదు కదా, 10,000 ఇచ్చిన నీకు శనిపోతావు. కానీ దేవుని పట్ల నువ్వు ఎప్పుడైతే నుంచుంటావో నిన్ను చుట్టుకొని ఉన్న ప్రతి విధమైన లోక సంబంధమైన శని నీకు చెప్పకుండా వెళ్ళిపోతావు. దేవునికి స్తోత్రం. కనుక కొంతమంది ఏం చేస్తారంటే, అమ్మో ఇల్లు వచ్చింది కానీ ఆర్డర్ వచ్చిందో రాదు. ఇప్పుడు చాలామంది భయం అదే, ఇల్లు వచ్చింది కానీ ఆర్డర్ వచ్చింది రాదు. మా కల్లూరులో 60,000 ఒక్కసారి ఇచ్చేసారంట లోకవరంలో. కల్లూరు ఇల్లు లేదు, ఎవరైనా పోవాలంటే అక్కడ వెళ్ళిపోవాలి. తర్వాత ఏమనంటే చూస్తామని చెప్పారంట. దిగులు లేని పని కదా. చాలామంది మొన్నటి దాకా ఉరుకులు పెట్టారు. ఇప్పుడు ఎందుకు వచ్చిన బాధలే, అంత దూరం ఎవడ పోతారని సైలెంట్ కూరుకున్నా ఏమండి. కాబట్టి ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావో, ఏ విషయంలో తొందరపడుతున్నావో భయపడాల్సిన అవసరం లేదు. దేవుడికి తోడే ఉన్నాడు. తప్పనిసరిగా దేవుడిని పక్షమున అద్భుతం చేయబోతున్నాడు. అంటే లోకంలో ఉన్నవాడి కంటే మన పక్షమున నిలిచిన వాడు అధికుడు. అద్భుతములు చేయగలిగిన దేవుడు. కనుకనే ప్రతి విషయంలో కూడా భయపడదు. కానీ దేవుని పట్ల యథార్థంగా బ్రతకడానికి ఇష్టపడితే దేవుడిని పక్షాన్ని నిలబడతాడు. ఆయనని పక్షాన్ని నిలవగా నీకు విరోధి ఎవడో నీకు లోక సంబంధమైన ఈరోజు ఎవడు కూడా ఎదుట నిలవలేదు. కనుక ప్రభు సన్నిధిలో ప్రభు చేతులకు అప్పగించుకొని, ప్రభు చిత్తానికి అప్పగించుకొని దేవా ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. అయినా కృపగల దగ్గర ప్రేమగల తండ్రి సయ ఆశ్చర్యకరుడ గొప్ప దేవా, మీకు లెక్కలేని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభు రోజు తండ్రి భయపడదు అనే సబ్జెక్టు మీద మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. ఎందరో లోకంలో అన్ని విషయాలలో భయపడి లోకంలో ఉన్న వాటికి భయపడుతున్నారు, మీకు లోబట్లేదు ప్రభు, మీకు భయపడలేదు నాయన. మంత్రశాలను భయపడ్డారు, వాళ్ళు అభివృద్ధి పొందుకున్నారు.
అయ్యా ఇశ్రాయేలీయులు భయపడుతూ ఉండగా మోషే అంటున్నాడు, భయపడకుడి, 7 రక్షణ మీ కొరకు దేవుడు చేయబోతాం, మీరు ఓరకడ నిల్చొని చూడండి. అవును, పౌలు అంటూ ఉన్నాడు, పౌలా భయపడకు, కైసరు ఎదుట నువ్వు నిలబడబోతూ ఉన్నావు. 14 రోజుల నుంచి అన్నము తినని ఆ సైన్యము, ఆ వాడ నాయకులతో ఆయన నిన్నటి రాత్రి ప్రభు నాతో మాట్లాడాడు, భయపడబక్కండి, ఆహారం తీసుకోండి, ఏ ఒక్కను కూడా మీ తల ఎంట్రుకు కూడా నశించదని తెలియపరిచినట్టుగా నీ జీవితంలో నీ తల వెంట్రుకు కూడా రాలిపోదు. దేవుడు నీకు తోడై ఉండగా, దేవుడు నీ పక్షం ఉన్నాడు. ఏ విషయంలో భయపడుతున్నావో, రోగంతో భయపడుతున్నావా, శరీర బలహీనత భయపడుతున్నావా, శత్రువు నిన్ను బెదిరిస్తున్నాడా, అపవాది నిన్ను బెదిరిస్తూ ఉన్నాడా, అప్పుల భారంలో ఉన్నావా, ఏ బలహీనతలు ఉన్నావు, నువ్వు భయపడవద్దు కానీ దేవుని మాట విను. ఆయన నీ భయములన్నింటిలో నుంచి విడిపించి సమాధానము నీకు కలగ చేయబోతూ ఉన్నాడు. శాంతికరమైన కృపలో నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. జీవ జలముల యొద్దకు నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. పచ్చిక బయలు పైన నిన్ను నీ బిడ్డలను పరుడు చేయబోతూ ఉన్నాడు. నమ్మితే ప్రభువా నిజమేనాయన, ఈ విషయంలో నేను భయపడుతున్నాను, ప్రతి విషయంలో నేను భయపడుతున్నాను, ఇదిగో ఈ పనిలో నేను భయపడుతున్నాను, ఈ అప్పుడు బారనే భయపడుతున్నాను అనుకుంటే 2 నిమిషాలు నీకు సమయం. నువ్వు నిజముగా దేవుని వైపు తిరపబడితే ఇప్పుడే కన్నీరు గార్చి, దేవా ప్రతి విషయంలో నేను ఇదిగో నాయన ఈ పని విషయంలో నేను భయపడుతున్నాను, ఈను రాదని మేము భయపడుతున్నా, ఈ రోగము చేత భయపడుతున్నా, ఈ బలహీనత చేత భయపడుతున్నా. ప్రభువా నన్ను నడిపించగలిగిన వాడు ఎవరయ్యా? నన్ను నడిపించగలిగిన వారు ఎవరున్నారు ప్రభువా? ఇవి తప్పనించడానికి ఎవరున్నారు? ఉద్యోగం లేదని భయపడుతున్నావా? చదువులో పాఠశాలను భయపడుతున్నావా? అయ్యో నాకు అర్థం కావట్లేదు అనుకుంటున్నావా? దేవుని అడుగు. ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉన్న ఎడల నన్ను అడగని మీకు ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు నీకున్నాడు. వాగ్దాన పూర్ణుడు నీకున్నాడు. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అధికమైన కృప చేత నిన్ను దీవించబోతూ ఉన్నాడు. ఏ విషయం లేదు తొట్టేరబోతున్నావు, ఏ విషయంలో పడిపోయిన పరిస్థితిలో ఉన్నావు, ఏ విషయంలో భయపడుతున్నావో ఈ భయములన్నీ దేవుడు తొలగించబోతూ ఉన్నాడు. అసాధ్యమైనది ఏమున్నది? నీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే, సాధ్యమే, సాధ్యమే. ఏ ఒకటి అసాధ్యమైంది ఆయన ఎదుట లేదు. ఆయన ఎదుట ఏది నిలవలేదు, ఏది నిలవలేదు, ఏది నిలవలేదు, ఏది నిలవలేదు. యేసయ్యా, యేసయ్యా కన్నీరుగా చిన్న అడిగినట్టయితే నా ప్రభు గొప్ప కార్యం నీ పట్ల చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అమ్మా దిగులు పడద్దు. ఏ విషయంలో బాధపడుతున్నావు తల్లి, సహోదరి దిగులు పడద్దు. ఏ విషయంలో భయపడుతున్నావు ప్రభు నడుగు. అది ఏదైనా నీకు ఇవ్వగలిగిన దేవుడు. అడుగుడి మీకు ఇవ్వబడని చెప్పిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడమ్మా. అడుగుడి మీకు ఇవ్వబడని చెప్పిన దేవుడు. వేరు అడిగినా బూది గంతముల వరకు నా ప్రభు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. వేబడిగిన నా ప్రభు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి, తండ్రి సహాయం చేయాలి, సహాయం చేయాలి, సహాయం చేయాలి అయ్యా, సహాయం చేయాలి. చేతులు చాపి ప్రభువుని అడుగుదాం. అయ్యా భయపడుతున్నావా? సహోదరుడా భయపడుతున్నావా? శావ విషయంలో భయపడుతున్నావా? పని విషయంలో భయపడుతున్నావా? ఇంటి విషయంలో భయపడుతున్నావా? శరీర బలహీనత కొరకు భయపడుతున్నావా? రోగము కొరకు భయపడుతున్నావా? అప్పుల భారంలో భయపడుతున్నావా? చదువు విషయంలో భయపడుతున్నావా? వివాహ విషయంలో భయపడుతున్నావా? నా దేవుడు సెలవిస్తున్నాడు, ఓరకనే నిలుసుని చూడు, ఓరకనే నిలుసుని చూడు. నా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు.
నా దేవుడు అద్భుతం చేయబోతున్నావు. గర్భఫల విషయంలో భయపడుతున్నావా? నా దేవుడు ఆశ్చర్యకారుడు, సమేలు లాంటి కుమారుడు నీకు ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతులు చాపి అడుగుతాం, యేసయ్యా. దినాతి మనసు కలిగి అడుగుతాం, ప్రభువా, ప్రభువా సహాయం చేయాలి, సహాయం చేయాలి. నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయము నీ వద్దకు రాదని వాగ్దానం చేసిన దేవా సహాయం చేయాలి. ప్రభువా సహాయం చేయాలి. యేసయ్యా, యేసయ్యా సహాయం చేయాలి, సహాయం చేయాలి. ప్రభువా మీ కృపలు ఎందుకు ఒక క్షణమైన జీవించలేదు బ్రతకలిపిన ఆయన. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా తండ్రి సహాయం చేయాలి. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను హింసలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము, నేను హింసలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము, నేను హింసలేను. నీ కృప లేని ఎడల ఒక్క క్షణముని జీవించలేదు ప్రభు. దేవునికి లోబడినట్టయితే లోకములో ఉన్న జనుల కంటే నేను హెచ్చించబోతూ ఉన్నాను. నీ గర్భఫలమును దీవించబోతూ ఉన్నాడు, నీ దుఃఖనేతులను దీవించబోతున్నాడు, నీ భూఫలమును దీవించబోతూ ఉన్నాడు. నీ పిండి విసుగుతోటి, నీ నూనె పుట్టి సమస్తాన్ని ఆయన దీవించబోతున్నాడు. సమస్తమును 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 కలగ చేసిన వాడు నీ దేవుడు. సమస్తమును కలగ చేసిన సర్వాధిపతి నీ దేవుడు. ఆ దేవుడిని అంత ఉంచుకొని ఎందుకమ్మ భయపడతావు? ఇదిగో దేవా, నాకు తెలియకుండానే భయపడుతున్నానయ్యా, దయతో నన్ను క్షమించి మీ కొరకు చూపించండి. మీ మాట వింటానయ్యా, మీ మాట వింటానయ్యా, మీ మాట వింటాను ప్రభు. యేసయ్యా మీ మాట వింటాను తండ్రి, సహాయం చేయండి. భర్త మారు మనసు లేదా? భయపడకు, దేవుడు మార్చబోతూ ఉన్నాడు. భార్యకి మారు మనసు లేదా? దేవుడు మార్చబోతూ ఉన్నాడు. పిల్లలకు మారు మనసు లేదా? దేవుడు మార్చబోతూ ఉన్నాడు. నీ కుటుంబాన్ని ఒక అందమైన పదవిలుగా మార్చబోతున్నాడు, ఒక నూతనమైన గృహంగా మార్చబోతున్నాడు, సమాధానకరమైన ఇల్లుగా మార్చబోతున్నాడు, సంతోషమైన గృహంగా నింపబోతూ ఉన్నాడు, సమృద్ధి కలిగిన కృప చేత నింపబోతూ ఉన్నాడు, కృపాక్షేమం చేత నింపబోతూ ఉన్నాడు, అద్భుత కార్యముల చేత నింపబోతూ ఉన్నాడు, ఆశ్చర్య కార్యముల చేత నింపబోతూ ఉన్నాడు. సహాయం చేయాలి, సహాయం చేయాలి. నీ సహాయం నాకు కావాలి ప్రభువా, ఈ సహాయం నాకు కావాలి. యేసయ్యా నీ సహాయం కావాలి, ఈ సహాయం కావాలి, ఈ సహాయం కావాలి ప్రభువా. తండ్రి సహాయం పరిశుద్ధుల తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. కృపగల తండ్రి, దయగల తండ్రి, ప్రేమగల తండ్రి, అందరైతే కన్నీరు కారుస్తూ మీ వైపు చేతులు చాపి ఉన్నారు. ఏ విషయంలో భయపడుతున్నారు నాయన? తన భయం నుండి విడిపించి దేవా మీకు లోపడుతున్నారు కనుక, మీ మాటకి భయపడుతున్నారు కనుక దేవా భూమి మీద ఉన్న సమస్త జన్మల కంటే హెచ్చిస్తున్నాను వాగ్దానం చేశావు నాయన. అంటే కృప మీ బిడ్డలందరికీ చేశాను. వారి అవసరతలకు తీర్చమని, వారి ఎదుటలో ఉన్న ఏ శత్రువ నిలవజారమని ఆయన ప్రభువా. ఈ పక్కన 1000 మంది పడి, కుడి పక్కన 10,000 మంది కొన్ని అపాయం నీ వద్దకు రాదని వాగ్దానం చేసిన దేవుడు, ఈ బిడ్డల పక్షం మీరే కార్యం చేయమని, ఏ అపాయమైన వారు కూడా ఆరంభం సమర్పించుకోవడం నిత్యము మీ దేవదూతల కాపుదల నుంచి రక్షించి కాపాడి కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.